అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జర్నలిజం విలువలు బతకాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, సీనియర్ జర్నలిస్ట్గా చెప్పబడుతున్నటువంటి సాక్షి ఛానల్లో గత కొన్నేళ్లుగా డిబేట్లు నిర్వహిస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు ఇలా అరెస్ట్ అయ్యారు. ఈయన్ని కేఎస్ఆర్ అంటారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఆ పేరుతోనే లైవ్ షోలు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో 3 రోజుల క్రితం సాక్షి ఛానల్లో ప్రసారం చేయబడ్డ ఒక డిబేట్లో, లైవ్ డిబేట్లో ప్రజలందరూ చూస్తుండగా కృష్ణం రాజు అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పబడుతున్నటువంటి విశ్లేషకుడు ముసుగేసుకొని టీవీ ఛానల్లో కూర్చొని అమరావతి వేశ్యల రాజధాని అనేటువంటి కామెంట్ చేశారు. దాన్ని ఖండించాల్సినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు ఈ సీనియర్ జర్నలిస్టు సహజంగా ఏమనాలి? గెట్ అవుట్ మై షో. దీంట్లో రెండో మాట లేదు, అనాలి. కానీ అలా అనలేదు. అలా అనకండి, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు అన్నాడు. దాన్ని ఆయన రియాక్ట్ చేశాడు. ఎవరు ట్రోల్ చేసినా వాస్తవమే, వాస్తవాన్ని నేను చెప్పాలి అని మొదలుపెట్టారు. అవునండి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను కూడా చదివాను అని ఈయన మాట్లాడాడు. అంటే సమర్థించారు. ఆయన అన్నాడు, ఈయన సమర్థించాడు. ఏంటా టైమ్స్ ఆఫ్ ఇండియా? టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎయిడ్స్ పేషెంట్స్ అంటే బాధితుల్లో కానీ, సెక్స్ వర్కింగ్ పొజిషన్స్లో కానీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది 2వ స్థానంలో ఉంది అనేటువంటిది ఒక వార్త. అమరావతి ప్రాంతం మాత్రమే కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకొక మాట చెప్పాలంటే, ప్రపంచంలో దేశం 2వ స్థానంలో ఉంది అనేది కూడా ఆ వార్తలో ఉన్నటువంటి ఇంకో సారాంశం. నిజానికి టైమ్స్ ఆఫ్ ఇండియాకి సోర్స్ ఎక్కడిది? టైమ్స్ ఆఫ్ ఇండియా ఏమైనా సర్వే చేసిందా? టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చేయలే. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక హెల్త్ మ్యాగజైన్ పబ్లిక్ ల్యాబ్ ఆఫ్ సైన్స్ అనేటువంటి ఒక హెల్త్ మ్యాగజైన్ కథనం మేరకు ఆ కథనాన్ని తీసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త రాసింది. అంటే ఈ హెల్త్ మ్యాగజైన్ కేంద్ర ప్రభుత్వ గణాంకాల మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ జరిపినటువంటి ఎంక్వైరీ మేరకు ఆ నివేదిక గణాంకాల ఆధారంగా ఒక మ్యాగజైన్, హెల్త్ మ్యాగజైన్లో వార్త వస్తే ఆ వార్త ఆధారంగా టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. అయితే ఆ మ్యాగజైన్లో ఏముంది? ఎయిడ్స్ పొజిషన్లో ప్రపంచంలోనే భారతదేశం 2వ స్థానంలో ఉంది అని ఉంది. అంటే ఇప్పుడు మన దేశాన్ని వేశ్యల రాజధాని అని ఢిల్లీని అంటారా? అంటే అనగలిగే దమ్ముందా? అంటే బయట తిరగగలిగే దమ్ముందా? మన దేశాన్ని అవమానిస్తే దేశ ప్రజలు ఊరుకుంటారా? ఇంకొక మాట కూడా ఉంది. దీంట్లో మొదటి స్థానంలో ఎవరున్నారు? కర్ణాటక ఉంది. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఉంది. ఇప్పుడు కర్ణాటకని, బెంగళూరుని కూడా వేశ్యల రాజధాని అనగలరా? అని కర్ణాటక పోగర్రా? ఈ మధ్య కమల్ హాసన్ కన్నడ భాష మీద ఒక చిన్న కామెంట్ చేశాడు. సినిమాని రిలీజ్ కానివ్వట్లా. అది కన్నడ ప్రజల పౌరుషం. ఇప్పుడు బెంగళూరుని ఈ మాటని వెళ్ళమనవండి కర్ణాటక, లేదు మహారాష్ట్రని అనే ముంబైని ఉద్దేశించి ముంబై ఒక వేశ్యల రాజధాని అని ముంబై వెళ్ళమనండి. మహారాష్ట్ర ప్రజలు, మరాఠీ ప్రజలు చెప్పులూడిందా దంతారు. సహజంగా నాలిక అంటూ ఉంటుందంట. అరే పళ్ళు నాలిక మాట్లాడుకుంటూ ఉంటాయంట. పళ్ళు నాలుకతో ఉంటాయంట, నీ వల్ల మేము రాలిపోతాం, నువ్వు అదుపు తప్పావంటే మాకున్న 32 రాళ్ళు కొడతారు, మేము 32 మందిమి, కానీ నీ ఒక్క నోటి తోలు వల్ల మా 32 మంది రాలిపోతాం. నిజంగా 32 పళ్ళు రాళ్ళు కొడతారు. మహారాష్ట్ర అని కనుక మహారాష్ట్ర వెళితే, కర్ణాటక అని కనుక కర్ణాటక వెళితే, కన్నడ ప్రజలు కానీ, మరాఠీ ప్రజలు కానీ, మన తెలుగు వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి మనం ఏంటి అనేటువంటి. ఇలా మన రాజధాని అమరావతిని, నిజానికి ఆ మ్యాగజైన్లో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్లో కానీ అమరావతి అని పేరు కూడా లేదు, కానీ అమరావతిని వేశ్యల రాజధాని అన్నారు. మరి కన్నడ ప్రజలకు ఉన్న పౌరుషం, మరాఠీ ప్రజలకు ఉండే పౌరుషం మన తెలుగు వాళ్ళకు ఉండదా లేదా? ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇంకోటి, నిజానికి ఈ వార్త చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని, ఈ షో నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని సాక్షి యాజమాన్యం ఏం చేయాలి?
ఇమ్మీడియట్లీ ఉద్యోగాన్ని తప్పియాలి. ఇమ్మీడియట్లీ. మరో మాట లేదుగా, మరో అవకాశం లేదుగా, మరో సంజాయిషీకి అవకాశం లేదుగా. వెంటనే చాలు బాబు, నీ సేవలు జారు, ఇన్ని సంవత్సరాలుగా మాకు సర్వీస్ చేసావు, కానీ ఒక్కసారిగా పరువు తీసావు, నీ వల్ల ఛానల్ ఇబ్బంది పడుతుంది, ఛానల్ని నమ్ముకున్న పార్టీ ఇబ్బంది పడుతుంది, ఛానల్ ఒక మహిళ నడుపుతున్నారు వైఎస్ భారతి గారు, మహిళ నడుపుతున్న ఛానల్లో కూర్చొని నువ్వు ఎలా మాట్లాడతావు అని చెప్పేసి భారతి గారు వెంటనే డెసిషన్ తీసుకొని ఇమ్మీడియట్లీ టెర్మినేట్ చేయాలి. కానీ జరగలే. సాక్షి ఛానల్ అవసరమైతే కేసు పెట్టాలి, ఎందుకంటే వాళ్ళ ఛానల్లో మహిళలకు అవమానం జరిగింది కాబట్టి కేసు పెట్టారు, పెట్టలే. పైగా చైర్మన్గా ఉన్నటువంటి ఎండీగా ఉన్నటువంటి వైఎస్ భారతిరెడ్డి గారు స్పందించలే, కనీసం స్పందించలే. మేడం, మీకు విషయం గుర్తు చేస్తున్నాను, ప్రతి వీడియోలో గుర్తు చేద్దామని ఈరోజు నుంచి అనుకుంటున్నాం. మీ మీద అనుచితమైన కామెంట్ చేసినందుకు గాను ఐటీడీపీ కార్యకర్త, ఓన్లీ కార్యకర్త మాత్రమే, కిరణ్ అనేటువంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం 24 గంటల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. మీ మీద కామెంట్ చేసినందుకు, మీరు నడుపుతున్న ఛానల్లో రాష్ట్ర ప్రజలందరి మహిళల మీద, ప్రత్యేకించి అమరావతి ప్రాంత మహిళల మీద, ఆడబిడ్డల మీద అనుచితమైన కామెంట్ చేస్తే కనీసం మీరు స్పందించరా, మీరు కేసు పెట్టరా, మీరు ఉద్యోగం నుంచి కొమ్మినేని శ్రీనివాసరావుని తీసివేయరా? అంటే ఏంటి మీ ఉద్దేశం? సమర్థించదలుచుకున్నారా? మేమే చెప్పించాం ఈ మాటలు అని చెప్పదలుచుకున్నారా? మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, అంటే సగం అంగీకారం. మేమే చెప్పించాం. ఎందుకంటే వైసీపీ పార్టీ మీద కానీ సాక్షి ఛానల్ మీద కానీ ఒక అపవాదం ఉంది. మీకు గుర్తుందో లేదో, పోసానికి ఇష్టం అరెస్ట్ అయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము సొంతగా ఏమీ ప్రెస్ మీట్ పెట్టమండి, మాకు స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతాం, మాకు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపిస్తారు, సాక్షి ఛానల్ నుంచి మాకు వస్తుంది అని పోసానికి కృష్ణమురళి గారు చెప్పారు కాబట్టి ఈ అనుమానం కలుగుతోంది. అంటే ఇక్కడ కూడా కృష్ణంరాజుతో ఆ వ్యాఖ్య చేపించడం, దానికి కొమ్మినేని శ్రీనివాసరావు గారు వ్యతిరేకిస్తున్నట్టే సమర్థించడం, ఇదంతా కూడా ఒక ప్లాంట్గా అమరావతి మహిళల మీద విషం కక్కటానికి చేసినటువంటి ప్రక్రియ. వ్యవస్థీకృత నేరమా? వ్యవస్థీకృత నేరం అనేది నాకు వచ్చిన అనుమానం కాదండి, సాక్షాత్తు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన అనుమానం. మరి పవన్ కళ్యాణ్ గారి అనుమానాన్ని అంత ఈజీగా తీసిపడేదంగా. కార్తీక్కు అనుమానం వచ్చింది అనుకోండి, తీసిపడేయండి, పోనులే. కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది అనుమానం, ఇది వ్యవస్థీకృత నేరంలో కనపడుతుంది అని చెప్పేసి. ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్లో తుళ్ళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు, తర్వాత మహిళా కమిషన్ ముందుకు కూడా పోవాలి. మహిళా కమిషన్ విచారణ ఎదుర్కోవాలి, పోలీసు విచారణ ఎదుర్కోవాలి. ఇప్పటికీ 52 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కొమ్మినేని శ్రీనివాసరావు మీద, కృష్ణంరాజు మీద 52 కేసులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. స్టేషన్కి తిరగాలి, ప్రతి పోలీసుడికి సమాధానం చెప్పాలి, ప్రతి స్టేషన్కి తిరగాలి, ప్రతి చోట సమాధానం చెప్పాలి. తిరిగాడు కదా పోసానికి ఇష్టమల్లి, 3 చోట్లకో 4 చోట్లకో తిరిగాడు. కడపలో ఉన్నాడు, కర్నూలులో తిరిగాడు, తర్వాత గుంటూరు వచ్చి చెప్పాడు. అలా అతను 3-4 చోట్ల మాత్రమే. ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారు దాదాపు 52 పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి 52 మంది పోలీసులకు కూడా సమాధానం చెప్పాలి. చూడాలి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది. కానీ వైఎస్ భారతి గారి మీద కేసు పెడుతున్నారా లేదా? ఇది సమాజం అడుగుతుంది, మహిళా సమాజం, ఆంధ్రప్రదేశ్ సమాజం అడుగుతుంది. ఎందుకంటే ఒక మహిళ ఛానల్ నడుపుతుందంటే మనం సెల్యూట్ కొట్టాలి. ఒక మహిళ ఒక ఛానల్, ఒక పేపర్ నడుపుతున్నారు అంటే మనం సెల్యూట్ కొట్టారు వైఎస్ భారతి గారికి. కానీ అదే ఛానల్లో మహిళకు అవమానం జరిగిందంటే, ఆమె స్పందించలేదంటే కేసు పెట్టారా వద్దా? ఆమె స్పందించలేదంటే ఆ మాట నొక్కి రాసుకోండి. ఆమె స్పందించలేదంటే ఆమె మౌనం వెనకాల ఉన్న అర్ధాంగీకారం ఏంటి? ఆ ఛానల్కి పెట్టుబడిదారుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్స్ చేస్తూ ఉన్నారు, ప్రతి విషయమే ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. మరి ఆ ట్వీట్స్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూ మీద ఎందుకని ట్వీట్ చేయలేదు? అంటే ఇది మాకు ఇష్టమే, ఈ మాటలు మాకు వినసొంపుగా ఉన్నాయి, ఈ మాటలు మేమే మాట్లాడించాం కాబట్టి మేము దీన్ని ఖండిస్తామా అని అర్థం చేసుకోవాలి మేము అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు అదే చెప్తున్నట్టు మేము అర్థం చేసుకోవాలా అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భారతి గారు, పవన్ కళ్యాణ్ గారు అనుమానించినట్టు ఇది వ్యవస్థీకృత నేరం అయితే వాళ్ళు దీని వెనకాల ఉంటే ఆ వైపుగా ఎంక్వైరీ నడుస్తుందా లేదా, ఆ వైపుగా విచారణ జరుగుతుందా లేదా, కేవలం కొమ్మినేని శ్రీనివాసరావు గారికో కృష్ణంరాజు గారికో పరిమితం చేస్తారా? వైఎస్ భారతి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారణ పిలుస్తారా?
ప్రధానంగా ఛానల్కి ఎండీగా చైర్మన్గా ఉన్నటువంటి వైఎస్ భారతి గారిని విచారణకు పిలుస్తున్నారా లేదా? అమ్మా, నీ మీద ఒక్క కామెంట్ చేస్తే ఒక కుర్రవాన్ని జైల్లో పెట్టించారమ్మా ప్రభుత్వం. ఇవాళ మీరు నిర్వహిస్తున్న ఛానల్లో అనేక మంది మహిళల మీద కామెంట్ చేశారు. మీరు స్పందించకపోవటం నిజంగా దారుణం. మీరు మాత్రమే మహిళ కాదు, మీరు మహిళే, మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్ సమాజంలో మీరు మాత్రమే మహిళ కాదు. మీరు నడుపుతున్న ఛానల్లో మహిళలందరి మీద, ఆంధ్రప్రదేశ్ మహిళలందరి మీద అనుచితమైనటువంటి కామెంట్స్ ప్రసారమైన రోజు మీరు కనుక స్పందించుంటే మీకు వాట్సాప్ చెప్పేది ఆంధ్రప్రదేశ్ సమాజం. ఇది ఒక మహిళ అంటే. ఎందుకంటే దీంట్లో పద్దాంట్లో రాజకీయాలు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, రాజకీయాలు వెతుక్కోకూడదు కూడా. నిజానికి అమరావతి ప్రాంతంలో కానీ, మంగళగిరి ప్రాంతంలో కానీ, తర్వాత ఆ పరిసర ప్రాంతాలు గుంటూరు, విజయవాడ, ఆయా ప్రాంతాల్లో కేవలం టీడీపీ మహిళలు ఉండరు, కేవలం సామాన్య మహిళలు మాత్రం ఉండరు. వైసీపీకి సంబంధించిన మహిళలు కూడా ఉంటారు. వైసీపీ అంటే అభిమానించేవాళ్ళు, భారతీ గారంటే అభిమానించేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానించేవాళ్ళు, వాళ్ళంతా ఉంటారు. వాళ్ళందరినీ కామెంట్ చేయించినట్టే. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ కూడా అమరావతి పరిసర ప్రాంతాల్లోనే ఉంది, రాజధాని ప్రాంతంలోనే ఉంది. మరి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల మీద తన ఛానల్లో కామెంట్ చేసినప్పుడు భారతీ గారు స్పందించరా, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరా? మరి స్పందించిన వ్యక్తులకు స్పందించేలా కమిషన్, మహిళా కమిషన్ చేయగలుగుతుందా? పోలీస్ చేయగలుగుతారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయగలుగుతుందా? ఇంకొకసారి ఆ ఛానల్లో ప్రజల మీద, పార్టీల మీద ద్వేషం అంతాను కక్కువమనండి, పర్లేదు. అది పార్టీ ఛానల్, పెట్టుకుందే పార్టీ భజన కోసం, వేరే పార్టీని తిట్టడం కోసం, చంద్రబాబు నాయుడు తిట్టడం కోసం, పవన్ కళ్యాణ్ తిట్టడం కోసం, బీజేపీని తిట్టడం కోసం తిట్టుకోమనండి. వాళ్ళు పెట్టుకునే దానికోసం కాబట్టి గట్టిగా తిట్టుకోమనండి. కానీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలను తిడితే, వాళ్ళని వ్యతిరేకించిన మహిళలను తిడితే, మహిళలను అవమానిస్తే బాగోదు అని తెలిసొచ్చేలా వ్యవస్థ వాళ్ళని కదిలిస్తుందా లేదా చూద్దాం ఏం జరగబోతుందో. ఇప్పటికైతే ఉన్న అప్డేట్, కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో ఇవాళ ఉదయం పూట తూలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని మీద 52 కేసులు నమోదై ఉన్నాయి. అతను ఇవాళ పోలీసు విచారణకు హాజరుగాబోతున్నారు. వైద్య పరీక్ష అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. కోర్టు బెయిల్ ఇస్తుందా, రిమాండ్ ఇస్తుందా అనేటువంటిది అది న్యాయ పరిధిలో ఉన్న అంశం కాబట్టి నేను చెప్పడానికి లేదు. చూడాలి కొమ్మినేని శ్రీనివాసరావు గారు జైలుకి వెళుతున్నారా. నాకు తెలిసి ఈ జీవితంలో ఫస్ట్ టైం జైలుకి వెళ్ళటం అనేటువంటిది. ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి జైలుకి వెళ్ళాల్సి రావటం, నేనైతే ఒక జర్నలిస్ట్గా బాధపడుతున్నాను. కానీ అంతకన్నా ఎక్కువ బాధపడేది ఒక జర్నలిస్ట్ అయ్యింది మహిళల మీద కామెంట్ చేస్తూ ఉంటే దాన్ని సమర్థించేటువంటి ప్రయత్నం చేయడం, ఒక జర్నలిస్ట్గా అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను.